మామ గోవా 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 ఇది మనందరికీ డ్రీమ్. యూత్ అందరూ ఆల్మోస్ట్ వెళ్ళాలనుకుంటారన్నమాట. వాట్ ఎవర్ ద సీన్, ఫ్రెండ్స్ వచ్చా రాకున్నా మనమైతే వెళ్ళాలని చెప్పేసి చాలామందికి ఉంటుంది. కానీ తప్పకుండా వెళ్ళండి మామ, అది జరిపోద్ది, మిస్ అవ్వకండి. చూడండి నేనైతే ఎట్లా ఎంజాయ్ చేశాను జెట్ స్కీలో. ఇది కాలంగట్ బీచ్లో అనమాట. అన్నట్టు గేమ్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త మామ, చాలా స్కామ్స్ జరుగుతుంటాయి. కాకపోతే మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకునే చాలా బెస్ట్. ఆన్లైన్లో మటుకు మీకు ప్యాక్ తీసేస్తారు, మొత్తానికి చెప్తున్నా, మొత్తం స్కామే ఉంటుంది. సో ఆఫ్లైన్లోనే తీసుకోండి. మాకు డిస్కవరీ టూర్ ప్యాకేజెస్ అని చెప్పేసి తీశాడు, కానీ చాలా బాగా తీశాడు మామ, నిజంగా చెప్తున్నా. వాడు ఎంత తీశాడంటే మొత్తం జెట్స్కి, పారాస్లైడింగ్, కాయకింగ్, ఇంకొచ్చేసి స్కూబా, ఇంకా స్విమ్మింగ్, ఇంకా ఐలాండ్లోకి ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి ఇవన్నీ కలిపి కూడా మాకు ఎంత 1500 తీసుకున్నాడు జస్ట్ అంతే. ఇక్కడ జెస్కీ దగ్గర మేము మనకి ఒక 500 ఎక్కువ ఇచ్చాము. వాడు చాలా వదిలిపెట్టేశాడు నన్ను, అయితే నీట్గా చెప్తున్నాను, నన్ను డ్రైవ్ చేయమన్నాడు అనమాట. లేకపోతే వాడు జస్ట్ అట్లా తిప్పేసి అట్లా వచ్చేస్తాడు. సో మీరు చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ప్లాన్ చేసుకోండి, అదిరిపోద్ది. కానీ తప్పకుండా వెళ్ళండి మామ. ఎవరైనా జెట్స్కి రైడ్ చేసింటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కానీ నిజం చెప్తున్నా మామ, జెట్స్కి రైడ్ అనేది ఎట్లుంటుందంటే స్వర్గంలో తేలినట్టు ఉంటుంది మామ, అదిరిపోద్ది. గోవాకు పోయి బీర్ తాగకుండా రావాలంట, రాకుంటే అదేదో పెద్ద పాపం అంటారు కదా. నిజం చెప్తున్నాను, నేనైతే అదేమో కానీ నాకు తెలియదు. కానీ జెట్స్కి రైడ్ చేయకుండా వచ్చారన్నట్టుకు అది మటుకు పాపమేమో, నిజంగా చెప్తున్నాను. ఖచ్చితంగా అనుభవించాల్సిందే మామ జెట్స్కి రైడ్ని. మ్యాక్సిమం వాడు ఒక్కడికి కూడా ఇస్తాడు, మీరు వాళ్ళతో మాట్లాడుకొని రండి, ఓకేనా. ఇలాంటి ఫన్నీ అడ్వెంచర్ స్పిరిచువల్ వీడియోస్ కోసం లైక్, సబ్స్క్రైబ్.